ఇప్పుడు ఈ మధ్య ట్రెండింగ్ యూట్యూబ్లో ఒక ట్రైలర్ ట్రెండ్ అవుతుంది. అది ఏంటంటే శంబాల. సో ఆది అన్న చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కంటెంట్ ఉన్న ఈ సబ్జెక్ట్ ట్రైలర్తోనే ఆల్రెడీ ఇంటి కొట్టేసింది. ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమా వచ్చేసరికి మన డిసెంబర్లో ఇంకా వెయిట్ చేయాల్సిందే. సో నా అదృష్టం ఏంటంటే మన రెస్టారెంట్కి వచ్చిర్రు కలిగపట్నంకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆది బై, థ్యాంక్ యూ. అండ్ అర్చన మా సిస్టర్ ఎప్పటి నుంచో పరిచయం మాకు, గత సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద కథలు ఉన్నాయి చెప్తా. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. అండ్ ఫుడ్ కూడా బాగుంటుంది తెప్పిస్తున్నా. సో అన్న శంబాల ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అంటే చాలా అంటే ఇప్పుడు లైక్ నాకు తెలిసినంత వరకు అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ హిట్ అట్ ది సేమ్ టైం నీకు ఒక పెద్ద కంబ్యాక్ లాగానే ఇది, నో డౌట్ అందులో. థ్యాంక్ యూ. సో ట్రైలర్ ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత ద ఫస్ట్ ఫీలింగ్ మీది అండ్ సాయి కుమార్ సార్ది, లైక్ మీరిద్దరు పంచుకున్న లైక్ ఒక ఆనందం ఉంటుంది కదా, ఒక హ్యాపీనెస్, అది ఏంటిది అన్నది? వెరీ హ్యాపీ టు డాడ్ కూడా చాలా మంచి హ్యాపీ స్పేస్లో ఉన్నారు. ఓకే, మంచి రెస్పాన్స్ వచ్చింది కదా. టీజర్కే మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ కంటే ట్రైలర్కి చాలా మంది అంటే టీజర్ జనరల్గా టీజర్లో ఏదైనా మ్యాజిక్ చేసి బాగుంది అనిపించేసుకోవచ్చు. బట్ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ రావడం అండ్ చాలా కాల్స్ రావడం, డాడీకి కూడా చాలా కాల్స్ రావడం, మెయిన్గా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి కానీ సినిమా సర్కిల్ నుంచి కానీ అందరూ ఇదేదో ఒకేలా వస్తాడు, అది ఇదేదో కంబ్యాక్ లాగా ఉంది, బాగుంది, ప్రామిసింగ్గా ఉంది అని అనడం వల్ల అందరికి ఒక చిన్న లిఫ్ట్ అదంతా వచ్చింది. సో డాడీ నేను ఫస్ట్ షేర్ చేసుకుంటే అదే ఇది మా నాన్న జనరల్గా నేను చెప్తుంటాను, ఈసారి మా నాన్న రివర్స్లో ఈ సినిమా కొడతామని అని ఆయన అంటున్నారు. సో అది మెయిన్ ఈ శంబాల ట్రైలర్తో నాకంటే మోర్ ఎక్సైటెడ్గా మా నాన్న ఇది షూర్ హిట్ అస్. ఓకే, అది లైక్ చూసారా డాడీ చూసారా సినిమా? మొత్తం సినిమా చూడా, బట్ ఆయన డబ్బింగ్ చెప్పారు. ఓపెనింగ్ వాయిస్ ఓవర్, అవును వాయిస్ ఓవర్ వచ్చింది 1000 years బ్యాక్. కొన్ని విజువల్స్ చూసారా? ఓకే, చూసి చాలా బాగుందన్నారు. బట్ డాడీకి రిపోర్ట్ ఎలా వచ్చిందంటే కొంతమంది చూసిన వాళ్ళు చెప్పారు ఓకే బాగుంది సినిమా చాలా బాగుంది. సో ఓకే అన్నిగా అలా అర్చన అలా ఏంద్రా మధ్యలో పేరు అన్ని మార్చాలి. ఫేమ్ మార్చినాను అర్చననే కదా. ఓకే అర్చన, సో నీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు శంబాల? ఎందుకంటే నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు ఏముంది తెలుసా, అరే నేను విజువల్ చూశాను రా, సినిమా చూశాను అప్పుడు చెప్పేటప్పుడు నాకు అదే మా థియేటర్ ఏదో సంథింగ్ ఇక్కడికి ఎన్ని చూసిందని చెప్పింది, అదిరిపోయింది అది అని చెప్పి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా ఎంత హ్యాపీగా చెప్పి, ఎందుకంటే నీ స్ట్రగుల్ నాకు తెలుసు, హౌ యూ స్టార్టెడ్ యువర్ జర్నీ అనేది నాకు తెలుసు. సో ఆది అన్నతోని లైక్ వర్క్ చేసినందుకు అండ్ అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి లైక్ ఇప్పుడు ఇంత ట్రైలర్కి ఇంత రెస్పాన్స్ వస్తున్నారు, ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను? ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో ఇంతమంది ఇంత పుష్ చేస్తున్నారు, ప్లస్ చేస్తున్నప్పుడే ఒక నీకు అర్థమైపోతుంది కదా, ఒక నరేషన్ విన్నప్పుడే దిస్ ఇస్ షార్ట్ గోయింగ్ టు బి సంథింగ్ బిగ్ కానీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నరేషన్ విన్నప్పుడే. చేస్తే ఇలాంటి ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నా. సో కథ విన్న వెంటనే, నా క్యారెక్టర్ విన్న వెంటనే ఐ సెడ్ ఎస్. సో చేస్తే ఇలాంటి ప్రాజెక్ట్ చేయాలని అనిపించింది. అండ్ ఇప్పుడు ఇంత అప్రిసియేషన్ రావడం ఇంకా హైప్ని క్రియేట్ చేస్తుంది. అండ్ లోపల భయం కూడా ఉంది, థియేటర్ రిలీజ్ అయిన తర్వాత ఎలా యాక్సెప్ట్ చేస్తారో, ఎలా దాన్ని తీసుకుంటారో అనే భయం కూడా ఉంది. ఎందుకు మంచి ఎలా తీసుకుంటారు అని అంటే ఉంటుంది కదా, యాజ్ అన్ యాక్టర్ రిలీజ్ అయిన తర్వాత కూడా చిన్న నర్వస్నెస్ ఉంటుంది. అంతేనా? నీకు ఉంటదేమో కానీ అన్న మస్తు కాన్ఫిడెంట్ స్ట్రెస్లో లేదు. బయట ఆయన నవ్వుతున్నారు కానీ లోపల ఎంత సినిమా గురించి తపన పడుతున్నారని ఇంటర్నల్ మాకు మాత్రమే తెలుసు. చాలా అదే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసుకోవడం. లైక్ రీజన్ ఏంటి, ఎప్పుడు సైలెంట్గా ఉంటారు, మీ గురించి ఎక్కువ చెప్పుకోరు అంటే ఇండస్ట్రీలో లైక్ ఇప్పుడు కొంచెం నా లాంటి వాళ్ళే అనుకోండి, ఏదో చెప్పేస్తాం, నాకు ఇట్లా అయింది అట్లా అయింది, నాకు అది ఇది నా పర్సనల్ థింగ్స్ అన్నీ చెప్పారు. బట్ ఐ నెవర్ సీన్ యూ లైక్ సేయింగ్ యువర్ పర్సనల్ థింగ్స్ ఆర్ లేకుంటే సక్సెస్ ఉన్నా, ఫెయిల్యూర్ ఉన్నా, లేకపోతే ఏమున్నా కూడా మీరు ఎప్పుడు మీ బాధ చెప్పుకోవడం కానీ లేకపోతే మీ హ్యాపీనెస్ చెప్పుకోవడం కానీ మొత్తం న్యూట్రల్గా ఉంటారు. సో వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దాట్? ఎందుకంటే ఎవరు ఆపుకోలేకపోతారు స్క్రీన్ మీదకి వచ్చేసరికి. మీరు ఎలా అంత సైలెంట్గా ఉంటారో నాకు అర్థమైతే లేదండి. అలాగే అదే ఇంట్రోవర్ట్స్ కష్టాలు. ఇంట్రోవర్ట్ చేస్తారా? మనం లోపల అన్నీ దాచేసుకుని ఒకసారి బర్స్ట్ అవుట్ అవుతుంది. సో నేను ఇప్పుడు అంతే, ఫస్ట్ నుంచి అన్నీ లోపల దాచేసుకుంటూ ఉంటాను. బట్ నాకు అర్థమైన విషయం ఏంటంటే మీలాగా ఉండడమే కరెక్ట్. ఎందుకంటే ఇంట్రావర్ట్గా ఉన్నాం అంటే మనం ఏంటి అనేది జనానికి తెలియదు, అర్థం అవుతుంది. అవును, మనం ఏంటో జనాలకు తెలిస్తే బెటర్.
సో నా ఫీలింగ్ ఏంటంటే ఏమైతే అట్లీస్ట్ కొంచెం ఓపెన్ అప్ అయ్యి కొంచెం హార్ట్ఫుల్గా మాట్లాడదు. అదే సో ఇప్పుడు సరే హార్ట్ఫుల్గానే మాట్లాడండి అన్న. యాజ్ అ బ్రదర్ నేను ఒకటి అడుగుతున్నాను. సో ఆడియన్స్కి కూడా ఏంటంటే దే విల్ ట్రీట్ యూ యాజ్ లైక్ ద బ్రదర్, ఎందుకంటే మీకు ఒక మంచి పేరు ఉంది. సో అంటే మీరు సక్సెస్ వచ్చినప్పుడు అండ్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేసారు ఏంటనేది మీకు తెలుసు. బట్ కెమెరా ముందు ఎప్పుడు బరిస్ట్ అవ్వలేదు. ఇంటికి వెళ్ళి ఎప్పుడన్నా లైక్ మా ఏంటి ఎలా ప్లాన్ చేయాలి ఏంటి అనేది ఒక యాక్టర్ అనేటువంటి ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అనేది రోలర్ కోస్టర్లా ఉంటుంది మన లైఫ్ అనేది. సో మీకు ఎప్పుడన్నా అలా అనిపించిన రోజు, నాలుగోడల మధ్య అలాంటి పొజిషను, సో అలాంటి సిచ్యువేషన్ మీకు ఎప్పుడు వచ్చింది? అండ్ అందులో ఒక డార్క్ సీక్రెట్ చెప్పండి అన్న మీరు, లైక్ అందులో జరిగిన ఒక నాకు డార్క్ సీక్రెట్ ఏం లేదు. నా పాప వస్తే గొడవ బదలకూడదు. అన్న నీకు కోపం వస్తుందా? అది అన్నకి కోపం ఇది ఎవరైనా నమ్ముతారా? నాకు డార్క్ సీక్రెట్ ఏంటంటే అదే నా ప్రాబ్లం. పాప వస్తే సో మా బాబాయ్కి ఉండేది అదే అలవాటు. ఇంట్లో ఏమేమి వలిగినాయని ఎప్పటి బాబాయ్ అవునా? టీవీలు అలాంటివి ఏం కాదు. ఆడలేవు గోల్డ్ వలిగినా సార్ అర్థం పగిలింది. అర్థం వలిగిందా? ఓ చన్న అదేనా వామ్మో పెద్దగద్ది. ఓకే కానీ కెమెరా ముందు యూజ్ లైక్ కెమెరా ముందు ఏం కాదు, నార్మల్గా ఇంట్లో వెరీ రేర్గా కోపం. అంటే మీకు రేర్గా కోపం వస్తుంది, పీక్స్లో వస్తుంది. పీక్స్లో వస్తుంది. ఓకే మొత్తం ఒకేసారి బర్స్ట్ అవుట్ అవుతాం. ఓకే సో ఇంకొకటి అన్న, లైక్ దీనికి మ్యూజిక్ ఎవరన్నా ఇరగొట్టేసారు? టీచర్ పాకాల తనకి మేజర్ చాలా మంచి అన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ సినిమాకి వన్ ఆఫ్ ది రేపు సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ వన్ ఆఫ్ ది హైలైట్ అని మాట్లాడుకుంటారు. బాగా చేసాడు సూపర్. అంటే ఈ స్పెండ్ టైం. ఓకే మ్యూజిక్ డైరెక్టర్ తను ఇప్పుడు మేజర్ 2 చేస్తున్నాడు. ఈ హాజ్ అరౌండ్ 5-6 ఫిలిమ్స్. ఓకే బట్ ఈ సినిమా తనకి నచ్చి ఈ సినిమా మీద 3 months స్పెండ్ చేయడం అనేది వెరీ రేర్. అంటే డైలీ ఆ డైరెక్టర్ కూడా ఓపిక కూర్చొని ప్రతి రీలు ప్రతిరోజు దాన్ని బెటర్మెంట్ చేస్తూ ఇంకా మాకు ఫైనల్ నెక్స్ట్ వీక్ ఫైనల్ కేరళలో జరుగుతుంది మొత్తం. అవునా? ఓకే సో అది కూడా లాక్ చేసేస్తాం నెక్స్ట్ వీక్కి. దానికి కూడా మళ్ళీ మనోడు కేరళ వెళ్ళి 10 days స్పెండ్ చేసి ఇంత ఎఫర్ట్ పెట్టాడు ఈ సినిమా. సో స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీచర్. ఎందుకంటే ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ కంపల్సరీ సోల్, మా సినిమాకి ఒక సోల్. ఇది హారర్ థ్రిల్లరా? ఇందులో అన్నీ ఉంటాయి, హారర్ ఉంటాయి, ఉంటుంది, మైథాలజీ ఉంటుంది, డివోషన్ ఉంటుంది, చిన్న డివైన్ ఫ్యాక్టర్ ఉంటుంది, అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి, మంచి ట్విస్ట్ ఉంటుంది. సో ఇట్ హ్యాస్ ఆల్ ఎవ్రీథింగ్. శంబాలా జానర్. కొత్త జానర్. శంబాలా అనేది ఒక ప్లేస్ కాదు, ఒక ప్లేస్, ఒక ఊరు. అండ్ బేసిక్గా ఒరిజినల్గా కూడా మన దీంట్లో మన పురాణాల్లో శంబాలా ఇస్ ఎ ఫిక్షనల్ ప్లేస్ విత్ ఉందో లేదో ఇంకా తెలియదు, అనుకుంటున్నారు. అది వర్డ్ ఉందా? ఉంది. ఓకే అంటే ఎప్పటి నుంచో హిస్టరీలో ఆ ప్లేస్ లో అన్యాయం ఏం జరగదు, చాలా మంచోళ్ళు ఉంటారు. అది అన్నలాంటి ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇది తప్పు. అన్యాయాలు జరుగుతాయి చాలా. చెప్తా మీకు. సో ఓకే అన్న, నేను మిమ్మల్ని ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గురించి అడిగినా, ఒకసారి డైరెక్టర్ గురించి ఒకసారి అర్చనని అడుగుదాము. సో ఒకసారి డైరెక్టర్ గురించి లైక్ నువ్వు ఫస్ట్ నేరేట్ చేసినప్పుడు కానీ లేకపోతే ఆయన తీసే విధానం కానీ, అంటే ఎందుకంటే కొంతమంది కథ బాగా చెప్తారు అని తీసేటప్పుడు కొంచెం ఇది, బట్ ఈయన మాత్రం పర్ఫెక్ట్గా తీశారు, అది మాత్రం నో డౌట్ అందులో. ఎందుకంటే అది చూస్తేనే అర్థమైపోతుంది. ఇప్పుడు ఆడియన్స్ ఏంటంటే ట్రైలర్ టీజర్ చూసి తీసే జడ్జ్ చేసేస్తారు, ఇట్ ఈస్ ఈ సినిమాకి వెళ్ళాలి అని. అంతే. సో నువ్వు ఉన్నావు, మనకు తను బాగా తెలుసు, తను ఏం తను ఇప్పుడు నా ట్రైలర్ చూసి ఏది నేను ఎప్పుడు మీకు చెప్పిన ఫస్ట్ టైం చెప్పిన. సో యాజ్ అన్ ఆడియన్స్గా నేను చూసినప్పుడు ట్రైలర్ నాకెందుకు ఈ సినిమాకి పోవాలి, సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ దిస్ ఫిల్మ్, ఒక కంటెంట్ ఉన్న సినిమా అని నాకు అనిపించింది. సో నువ్వు షూటింగ్ చేస్తున్నప్పుడు నీకు లైక్ ఎందుకంటే చాలా రోజుల తర్వాత నువ్వు సినిమా ఏంటంటే నువ్వు ఎప్పటి నుంచో నాకు కలలు అంటున్నావు, నువ్వు చేసినావు సినిమాలు, బట్ ఇదనేది నీకు ఒక యూనో టర్నింగ్ పాయింట్. సో నువ్వు దాని గురించి డైరెక్టర్ గురించి ఏం చేస్తావు? ప్యాషనేట్ డైరెక్టర్ అబ్బా. అంటే నాకు ఏది నరేట్ చేశారో అదే ఎగ్జిక్యూట్ చేయగలిగారు. చాలా తక్కువ మంది డైరెక్టర్స్ కదా అనుకున్నది తెరపైన తీసుకురావడం అనేది. ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్స్ హూ డిడ్ దట్. అండ్ మాకు అది ఆన్ ద ప్రాసెస్ అర్థమైపోయింది. మేము షూట్ చేసినప్పుడు కూడా ఏది పట్టించుకునేవాళ్ళు కాదు. నేను వెళ్ళి మాట్లాడినా కూడా ఫస్ట్ సినిమా తర్వాతే ఏదైనా అని. చాలా కామ్ పర్సన్, చాలా కూల్ పర్సన్. మీద కొంచెం గట్టిగా మాట్లాడడం కూడా వినలేదు మేము.
అంత ప్యాషనేట్ డైరెక్టర్ అండ్ ఆయన ఏదైతే రాసుకోగలిగాడో అదే ఎగ్జిక్యూట్ చేశారబ్బా. దట్ ఈస్ అమేజింగ్. యా, హీ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ ఎవర్ వర్క్డ్. అబ్సల్యూట్ సినిమా ప్యాషనేట్ డైరెక్టర్, సినిమాలోనే ఉండే ఒక డైరెక్టర్. అండ్ మా ప్రమోషన్స్కి కూడా జాయిన్ అవ్వమంటే రావట్లేదు ఈ మధ్య. సినిమా ఫస్ట్, నేను దాని పనులు చూసుకోవాలి, ప్రమోషన్ మీరు చూసుకోండి అని చెప్పి అంత బరువు బాధ్యతలు ఆయన మీద వేసుకున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి. అన్న మీరు డిసెంబర్లో సినిమా రిలీజ్, రీజన్ ముందు నుంచే మీరు ప్రమోషన్ చెప్పి స్టార్ట్ చేసారు. అంత కాన్ఫిడెంట్ ఎందుకంటే మీరు ఇప్పటిదాకా నేను చూసినప్పటి నుంచి నేనైతే ఆది అన్న అనే వ్యక్తి ఈ రోజు వరకు ఏ సినిమాకి ఇంత కాన్ఫిడెంట్గా అండ్ ఇన్ని రోజుల నుంచి ప్రమోషన్ చేయడం అనేది నేను ఎప్పుడు చూడలేదన్న. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నారని అర్థమవుతుంది. ఇందాక స్ట్రెస్ అని అన్నారు. సో వాట్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ యు ఆర్ టేకింగ్? అంటే ఇది అంటే కుదిరింది ఈ సినిమా అండ్ ప్రొడ్యూసర్స్ కూడా హ్యావ్ టు అప్రిషియేట్ దిస్. ఈ సినిమాకి అంటే బడ్జెట్లో అనుకుని దిగాం, దానికంటే డబుల్ ఇచ్. వాళ్ళు ఎక్కడ ఆ సినిమా వాళ్ళ అవుట్పుట్ చూసుకుంటూ వాళ్ళ కాన్ఫిడెన్స్ మీద ఇంకా అది ఖర్చు పెట్టుకుంటూనే వెళ్ళాం. ఓకే. సో వాళ్ళు కూడా ఓకే ఇది ఆపేయండి లేదంటే ఇది ఫినిష్ చేసేయండి అనే ప్రెషర్ డైరెక్టర్కి పెట్టాల, తీయండి పర్లేదు బాగా వస్తుంది కదా అనే కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో ఈవెన్ అంటే నాకు ఏమనిపించిందంటే సినిమా చేస్తే హీరో డైరెక్టర్కి ఎంత ప్యాషన్ ఉందో, ఆర్టిస్ట్కి ఎంత ప్యాషన్ ఉందో, మేకర్స్ కూడా అంతే ప్యాషన్ ఉందా. మేకర్స్ దే నాట్ ప్యాషనేట్, ఏమవుతుందో భయం పడితే సినిమా అంత ప్యాషనేట్గా వాళ్ళు ఉంటేనే సినిమా బాగా వస్తుంది. కావాలి లేదంటే అది చాలా ఆ విషయంలో మా ప్రొడ్యూసర్స్ ఒరిజినల్ లొకేషన్ యూజ్ చేశారు రన్ లేదు, మొత్తం ఆర్ఎఫ్సీలో చేసాం. ఆర్ఎఫ్సీలో చేసి సెట్ మొత్తం సెట్ క్రియేట్ చేసుకుని ఒక అంతా అప్ చేసాం. ఒక షెడ్యూల్ అమలాపురం కొంచెం ఎక్స్టీరియర్ షార్ట్స్ అవన్నీ అమలాపురంలో షార్ట్ షూకేస్. సో అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే డైరెక్టర్ ఏమంటాడంటే అక్కడ నేను డైరెక్టర్ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఈ రోజుల్లో సినిమాని అంటే ఇప్పుడు పెద్ద సినిమాలు లేదంటే ఆల్రెడీ మిడ్ రేంజ్ సినిమాలు బజ్ ఉండే ఫిలిమ్స్కి 15 days చాలు, మ్యాక్సిమం 20 days. అంటే ఒక ట్రైలర్ వేస్తారు, ఒక సాంగ్ రిలీజ్ చేస్తారు, మీకు మొత్తం ట్రైలర్లు చేస్తారు, ప్రీ రిలీజ్ చేస్తారు. బట్ ఒక స్మాల్ ఫిల్మ్కో లేకపోతే ఒక మిడ్ రేంజ్ ఫిల్మ్కో బస్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ టైం. మనం చేసేది కంటెంట్ ఇన్స్టెంట్గా వెళ్దాం, జనాల్లోకి తీసుకెళ్ళాలి, స్లోగా అలవాటు చేయాలి ఒక సినిమా వస్తుందని చెప్పి. దట్ వాజ్ ది మెయిన్ ఇంటెన్షన్. అంటే సినిమా బాగా వచ్చింది, బట్ సినిమా బాగా వచ్చింది అనే విషయం జనాలకి తెలియాలి, వాళ్ళకి వెళ్ళాలి, రీచ్ అవ్వాలి, వాళ్ళు రావాలి. సో ఇది టైం తీసుకుంటుంది. సో దాని గురించి స్పెసిఫిక్గా తను మెయిన్గా తను అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే నేను ఫస్ట్లో కొంచెం హెసిటేట్ ఉన్నాను, ఈ రైలు ఇంత ఎర్లీగా ఎందుకు కొంచెం చేద్దాం లేట్ అయిపోతున్నాను. బట్ లేదు సార్ మనం చేయాలి ట్రైలర్ కంపల్సరీ అని ప్రొడ్యూసర్స్ చెప్పారు, డైరెక్టర్ చెప్పు. ఎప్పుడైతే ట్రైలర్ చేసాం, ట్రైలర్ ట్రైడ్లోకి వెళ్ళిందో బిజినెస్ టైప్ కూడా చాలా ఫాస్ట్. బిజినెస్ కూడా అయిపోయిందని విన్నాను, ఎందుకంటే చూసి అవుట్పుట్ నచ్చి తీసుకున్నారని విన్నాను నేను యాక్చువల్లీ ఆ సినిమా జీ వాళ్ళు అండ్ ఆహా వాళ్ళు. సో ఎందుకంటే వాళ్ళు అంత ఈజీగా తీసుకోవాలి, ఎందుకంటే ఎన్ని తందనాలు ఆడినా ఎంత నమ్మకం చేసినా కూడా వాళ్ళు తీసుకోవాలి. అలాంటివి తీసుకున్నారంటే సినిమాల విషయం ఉంటేనే తీసుకుంటారు, నో డౌట్ అందులో. మీరు ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. అంటే మన లైఫ్లో ఒక సినిమా చేసినప్పుడు ఈ సినిమా హిట్ అవ్వాలి, థియేటర్లో నడిచే సినిమా ఇది, ఎందుకు నడవలేదు అనే సినిమా మీరు ఇప్పటిదాకా చేసిన సినిమా, ఈ సినిమా అసలు యాక్చువల్లీ వర్కౌట్ అవ్వలేదు అని చెప్పేసి అనిపించిన సినిమా ఏమైనా ఉందా మీరు చేసింది? ఇంతవరకు కొన్ని ఉన్నాయి, కొన్ని ఫిల్మ్స్. ద బెస్ట్ ఏదన్నా రీసెంట్గా అయితే నాకు క్రేజీ ఫెలో అనే ఒక ఫిల్మ్, క్రేజీ ఫెలో చాలా, అది యాక్చువల్లీ మేబీ కొంచెం ఆ టైటిల్ దగ్గర నుంచి నేను టైటిల్ అది వద్దని చెప్పాను, ఇంగ్లీష్ టైటిల్ వద్దు, మంచిగా తెలుగు టైటిల్ పెడదామని. బట్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ దే వెంట్ విత్ దట్ టైటిల్. సో వాళ్ళు రిజిస్టర్ చేశారు. అది చాలా మంచి సినిమా, అంటే వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్, చాలా బాగుంటుంది. ఆ సినిమా చాలా మంది నాకు ఇప్పటికీ మెసేజ్లు పెడుతున్నారు, ఆ క్రేజీ ఫెలో సినిమా చూసాను చాలా బాగుంది, అది ఎందుకు థియేటర్లో పే చేయలేదు నేను అనుకున్నా. మళ్ళీ శంబాలా కూడా అలా అవ్వకూడదు, శంబాలా ఎలాగైనా కొట్టాలి, సరే థియేటర్లో కొట్టాలి అనే ఫీలింగ్ వచ్చింది. అంటే ఉన్నాయి కొన్ని ఫిలిమ్స్, కొన్ని నేను అప్పట్లో ఇంకా ఏమన్నంటే గాలిపట్టం బాగానే పే చేసింది, దానికి ఓపెనింగ్ కూడా వచ్చింది. బట్ అది క్లైమాక్స్ వల్ల, క్లైమాక్స్ యాక్చువల్లీ మేము ఇట్ డీసెంట్లీ వెల్. గాలిపట్టం సినిమా క్లైమాక్స్ డాడీ మార్చమని చెప్పారు. ఓకే. సంపత్ నంది గారు హీ వాంటెడ్ టు గో విత్ డిఫరెంట్ క్లైమాక్స్. బట్ ఆ క్లైమాక్సే కొంచెం
అప్పట్లో తీసుకోలేదు లేదా దానికి బెనిఫిట్ మంచి ఓపెనింగ్స్ పడ్డాయి పాటల వల్ల బీమ్ సాంగ్స్ వల్ల దానికి ఆ క్లైమాక్స్ వల్ల కొంచెం ఆట అయింది. సో ఇలాగ కొన్నిసార్లు మనకి కొన్ని అనుకున్నా కొన్ని మిస్ అయ్యాయి థియేటర్లో. అండ్ జనాలకి ఏంటంటే థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ రోజుల్లో సంథింగ్ బిగ్గర్ దెన్ కొంచెం ఒక బిగ్గర్ ఫ్యాక్టర్ కావాలి. అంటే సౌండ్ కానీ లేదా ఒక హారర్ ఎలిమెంట్ కానీ మిస్టరీ ఎలిమెంట్ కానీ కొంచెం అది ఈ సినిమాలో ఉందని నేను నమ్ముతున్నాను. అంటే థియేటర్లో ఈ సినిమా చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ రైట్. సో శంబాలా అనేది డెఫినెట్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్. థియేటర్లో మిస్ అవ్వకండి, అదొకటి. అండ్ మీరు ఆ సిస్టర్తో వర్క్ చేసేటప్పుడు లైక్ హౌ డిడ్ యూ ఫీల్? లైక్ షీజ్ అంటే ఒక డెబ్యూట్ లాగానే, డెబ్యూటెంట్ లాగానే, లైక్ కొత్త హీరోయిన్ లాగానే మీకు పరిచయం కదా. ఇంతకుముందు చేసిన సినిమాలు చేసింది, బట్ తెలుసు కదా శంబాలాతోని ఇప్పుడు ప్రమోషన్స్లో కనిపిస్తుంది. అండ్ కొంచెం ఇది తనకి టర్నింగ్ పాయింట్ కదా. సో మీరు చేసేటప్పుడు తన గురించి ఒక 4 మాటలు. మేము ఫస్ట్ ఫోటోషూట్ చేసాం అనుకోండి. ఓకే, వి డిడ్ ఇట్ ఇన్ ఇదొక్కడే స్టూడియోలో. ఆ రోజే వైబ్ సెట్ అయిపోయింది. వాళ్ళ మదర్ కానీ అందరం వచ్చి సరదాగా మాట్లాడుకొని, మా డాడీకి కూడా తెలుసు తనగా అర్చన కానీ వాళ్ళ మదర్ బెంగళూరు నుంచి. ఓహో. సో అట్ ది సేమ్ టైం నేను ఒక ఎవరో పార్టీలో భూపాల్ పార్టీ ఒకసారి కలిసి హాయ్ నువ్వు వచ్చినట్టున్నావు. సో హౌస్ వార్మింగ్ ఫస్ట్ సో అప్పుడు కలిసాము. ఫోటోషూట్లోనే అర్థమైపోయింది కొంచెం కంఫర్టబుల్గా హ్యాపీగా అందరం జాలీగా చేసాం, మంచి వైబ్ సెట్ అయింది. ఫస్ట్ డే షూట్ ఇద్దరం కలిసి ఒక షాట్ చేయాలి. అది ఏంటంటే ఫుల్ సింగిల్ షాట్ ప్లాన్ చేసి తను వచ్చి రావడం పెద్ద డైలాగ్ అది. మీకు డైలాగ్ పెద్ద డైలాగులు అది ఫుల్ 1 పేజ్ ప్లాన్ చేసేది. ఆ సీన్ మొత్తం 1 పేజ్ లేదండి, ఇట్ ఇస్ లైక్ 2-3 పేజెస్ ఉన్నాయి. వన్ షాట్ లో చేయాలి సింగిల్ లో. అది మేము చేస్తున్నాం, చిన్న కొట్టుకుంటాడు, చిన్న ఎక్స్ప్రెషన్స్ కొట్టుకుంటాడు. సరే ఇలా చాలా ఫస్ట్ డే ఫస్ట్ సీన్ అదే. ఇది సెకండ్ ఫిల్మ్ ఒకటి చేసాడు, దానికి మంచి క్రిటికల్ అది అమెజాన్ లో బాగా పే చేసింది. సో ఆ సినిమా చూసే ప్రొడ్యూసర్స్ కూడా ఈ డైరెక్టర్ తో వెళ్తే బాగుంటుందని చెప్పి నాకు అనిపించింది చూస్తాను. సో పట్టుకొని అది నథింగ్ ఎక్కువ టేకులు ఏం చేయాలి, 5-6 టేకులు చేసాము. మధ్యలో లైట్ పోవడం అదంతా. సో అప్పుడే సెట్ అయిపోయింది మొత్తం. ఓవరాల్ క్యారెక్టర్స్ లోకి మేము అందరం వెళ్ళిపోయాము. సో అప్పుడే అర్థమైపోయింది ఓకే పర్ఫెక్ట్ అంత స్కూల్. మనకు వన్స్ అది ఫస్ట్ డే ఫస్ట్ షాట్ ఫస్ట్ డే కలిసి వేస్తున్నప్పుడు వరకే ఉంటుంది. డౌట్స్ కానీ చేస్తాం లేదు డైలాగ్స్ అంటే ఏదో చూస్తున్నాం ఏంటి అంటే అట్లేం లేదన్న. దాని గురించి చెప్తూ ఉంటే నాకు కొత్తగా అనిపిస్తుంది అందుకే. సో ఎందుకంటే నా కళ్ళ నేను చూస్తూ ఉన్నా కదా. సో అందుకే అట్లా. సో ఇంకో నాకు ఒకటి చెప్పండి అన్న, ఇద్దరిట్లలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చదువులో ఒకరు డల్ ఉంటారు, ఒకరేమో క్లెవర్ ఉంటారు. ఇప్పుడు డైలాగ్ విషయానికి వచ్చేసరికి అంత పెద్ద డైలాగ్ ఇచ్చినప్పుడు కొంచెం లైక్ తడబడ్డము, ఎవరు చేసిర్రు, మీరు చేసిర్రా, తను చేసిందా? మేమిద్దరం ఎలా తెలుసా, ఈయన రివర్స్ చేస్తుంటే నేను పక్కకి వెళ్ళి నా లైన్స్ నేను చెప్పుకుంటుంటే ఈయన చేసుకునే వాళ్ళు, నేను రివర్స్ చేస్తుంటే హీ యూస్ టు జాయిన్. అంటే అది ఎలా అయిపోయిందంటే నా లైన్ రివర్స్ చేసుకుంటుంటే హీ యూస్ టు జాయిన్. అదొక బూస్ట్ నాకు. ఓకే తిను చెప్తుంటే నాకు ఇంకా ఈజీ అవుతుంది కదా క్యారెక్టర్ లో వెళ్ళడానికి. చాలా అసలు అయ్యో చాలా అసలు లైక్ వెరీ చాలా కూల్. సెట్ లో సైలెంట్ ఉంటాడు, హిల్ పెంటప్ ఆల్ హిస్ ఎనర్జీ. యాక్షన్ కట్ మధ్యన ఆయన మొత్తం విశ్వరూపం చూపిస్తాడు. సో ఇట్స్ లైక్ దట్. మీరు నాకు తెలిసిన హీరోయిన్స్ తో వర్క్ చేసారు అన్న. నేను వర్క్ చేసిన హీరోయిన్స్ ఇద్దరితో వర్క్ చేశారు. ఓకేనా, మా సిస్టర్ తో వర్క్ చేశారు. ఓకే, నువ్వేక్షతో వర్క్ చేశారు. శశి కదా, అతిథి దేవోభవ, సారీ అతిథి దేవోభవ అది చేశారు. నెక్స్ట్ ఇంకొకటి మేఘలేఖ ఇప్పుడు యుగంధర్. అది కూడా నేను యాక్చువల్లీ నేను మెల్లిగా ట్రైలర్ చూసిన. అది కూడా మస్తు సస్పెన్స్ థ్రిల్లర్ లాగా క్రేజీ ఉంటుంది అది. సో అది దానికోసం కూడా వెయిటింగ్ చెప్తున్నారు. సో అదొకటి. ఇప్పుడు తను నాకు అనిపించింది అరే నాకు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే మా సిస్టర్ ఏంటంటే బేసికల్లీ తను ఎప్పటి నుంచో ఎవరికైనా ఉంటుంది కదా హీరోయిన్ అవ్వాలి అది ఇది అని చెప్పేసి. తను బెంగళూరు నుంచి వచ్చినప్పటి నుంచి, హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా తన జర్నీ అంతా నేను చూసిన. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీది ఇన్ని రోజుల నుంచి ఇన్ని ట్రైలర్స్, ఇన్ని టీజర్స్ ఇంత రిలీజ్ చేశారు కదా. శంబాలకు ఉన్నంత ఎఫెక్ట్ నేను ఇంతవరకు ఏ ట్రైలర్ టీజర్కి చూడలేదు. శంబాలా ఈజ్ గోయింగ్ టు బి లైక్ ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది, బ్లాస్ట్ అయిపోతుంది అని చెప్పేసి. అందులో నేను ఒక క్రెడిట్ ఉండాలని నేను ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ సినిమా అని చెప్పేసి అనుకోండి ఒక చిన్న సెల్ఫిష్నెస్ అనమాట. సో ఏంటంటే మన ఫుడ్ కూడా జస్ట్ అలా ఇది చేద్దామని. సరే నేను ఒకటి అడుగుతా కొన్ని.
డిఓపి గురించి బేసిక్గా నాకు డిఓపి గురించి చెప్పను, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా తీసేటప్పుడు క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ అనేది ఎప్పుడైనా కానీ డిఓపి నుంచే కనిపిస్తుంది మాకు. సో ఆ డిఓపి లైక్ అంత థ్రిల్లర్ మూవీస్ కానీ ఇలాంటి లైక్ హారర్ థ్రిల్లర్ మూవీస్కి అదే బ్యాలెన్స్ చేయడం అనేది, దట్టు ఇందులో విఎఫ్ఎక్స్ ఉన్నాయా? ఉన్నాయి కదా. సో 410 షార్ట్స్, బట్ 410 షార్ట్స్ అన్నప్పుడు అంత హ్యాండిల్ చేయాలి కదా. సో డిఓపి గురించి చెప్పండి అన్న, అసలు ఎట్లా హ్యాండిల్ చేసారు ఆయన? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ తొందర ఫినిష్ చేసిరా షూట్, లేకపోతే ఎక్కువ టైం తీసుకొని 52 days 80 కాల్ షీట్స్ ఓవర్ ఈ డే అండ్ నైట్ చేసి కొన్ని రోజులు అవుతుందా? 82 కాల్ షీట్ 58 రోజులు 54 రోజులు సంథింగ్. అదే డే అండ్ నైట్ చేసి యా తనైతే ఒక రోజు మార్నింగ్ వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళింది. అమ్మా నిద్ర లేదు, ఏం లేదు. తెలుసు కావాల్సి వచ్చింది క్లైమాక్స్. ఈ క్లైమాక్స్ కూడా మేము నా క్లైమాక్స్ ఫైట్ ఫ్రీజింగ్ కోల్డ్, గాడ్ ఆ చలిలో నైట్ అందరం మామూలుగా 8 o'clock తర్వాత అయితే శివ after 5 మాటలు పోవడమే ఆ రోజు చేస్తాం. అంటే మాకు తెలిసిందే కదా, అవును ఏదో ఒకటి చేయాలి. అవునవును. ఈ సినిమాకి అదృష్టం ఏంటంటే టెక్నీషియన్స్ అందరూ, ఆ డైరెక్టర్ టీమ్ వాళ్ళందరూ కూడా ప్రాణం పెట్టేశారు. డిఓపి మన బయట ఎవరైనా ప్రవీణ్ అని చెప్పి చేశాడు, వీ కూడా గోన్ ఫర్ బిగర్ డిఓపి, బట్ టైం ఇస్తాడా ఇవ్వడా? ఎన్ని కాల్ షీట్లు, ఎన్ని లైటింగ్లు, ఎంత సినిమా, ఇప్పటికి కూడా తను ఇస్తా విఎఫ్ఎక్స్లు ఇంకా రెండర్ చేస్తూ ఇంకా బెటర్ చేసుకుంటూ ప్రతిదాని ఇప్పుడు ఈ స్టిల్ ఈస్ ట్రావెలింగ్. ఈ సినిమాని వదలలేదు. వన్ శ్రీశ్రీ కూడా అంతే, తను ఇంకా ట్రావెల్ అవుతున్నాడు సినిమాని వదలదా. సో అందుకే అవుట్పుట్ వస్తుంది కదా. సో కొంచెం డిఓపి కొత్త డిఓపి అయినా కూడా ఈ ట్రావెల్ విత్ ద ఫిల్మ్, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సినిమాతో ఏదో వచ్చి చేసేసి నెక్స్ట్ డే వెళ్ళిపోవడం కూడా కాకుండా సినిమాని ట్రావెల్ అవ్వడం, థియేటర్లో ఇంకా బెటర్మెంట్ చేయడం. ఇప్పటికి ఇంకా కొన్ని షార్ట్స్ మళ్ళీ పంపించాడు యూఎఫ్ఎక్స్ స్కై షార్ట్స్ ఉన్నాయి, లైక్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ 40 షార్ట్స్ మళ్ళీ రీప్లేస్ చేస్తుంది. 2 days ముందు రీషూట్ చేసాం, 2 days బ్యాక్. జస్ట్ 2 days బ్యాక్. సో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఇంకా బెస్ట్ అది ఆ డైరెక్టర్కి నేను ఫస్ట్లో అడిగాను, ఐ హ్యాడ్ మై డౌట్స్. కొత్త డిఓపి కదా, ఎవరైనా ఇలాంటి సినిమాకి ఇంత స్పాన్ ఉండే సినిమాకి లెన్సెస్ గిన్సెస్ అంతా కూడా కొంచెం పెద్ద కెమెరామ్యాన్ అయితే ఇంకా షార్ట్స్ అదిరిపోతాయి, గ్రేట్ సాఫ్ట్ చేస్తాడు. బట్ ఈ కూడా ఎవ్రీ వన్ రాంగ్. ఎస్ దాన్ అమేజింగ్ జాబ్. అందుకే క్వాలిటీ విషయంలో టీజర్కి కొంచెం ఫీడ్బ్యాక్ వచ్చింది, క్వాలిటీ కొంచెం ఏంది. ట్రైలర్కి నేను చెప్పి దాని మీద వర్క్ చేసి ఇంకా ట్రైలర్ వాజ్ మచ్ మోర్ అవును దగ్గరగా ఆర్ట్స్ అవన్నీ చాలా బాగా చేసి. సో అర్చన, నాకు ఒకటి చెప్పు, లైక్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ దిస్ లైక్ వై షూటింగ్, ద బెస్ట్ మూమెంట్ నీకు ఏం జరిగింది ఇక్కడ? లైక్ ఎమోషనల్ అవ్వడం కానీ, లేకపోతే ఒక సీన్ చూసినప్పుడు ఒక యాక్టర్గా ఒక ఇది ఉంటుంది కదా, అరే అన్న ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా. అప్పుడు అన్నకంటే చాలా సినిమాలు చేసింది కాబట్టి ఓకే ఎమోషనల్గా చాలా సార్లు అయ్యి ఉంటాడు, లేకపోతే హ్యాపీగా ఉంటాడు అలాంటి. బట్ నీకేంటంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ డెఫినెట్. సో నీకు ఎమోషనల్ అయిన ఇదే ఈ ప్రాజెక్ట్ రావడమే వాజ్ ఎమోషనల్. అండ్ యాజ్ అ హీరోయిన్ ఇంత మంచి క్యారెక్టర్ రావడం ఇంకా ఇంకా ఎమోషనల్ మూమెంట్. అండ్ ఓవరాల్ ఫిల్మ్ మొత్తం చూసుకుంటే అందరం ఇంత కష్టపడుతూ ఇంత చేస్తున్నాం కాబట్టి ఇది ఆడాలిరా బాబు అని అనిపించే మూమెంటే ఒక ఎమోషనల్ మూమెంట్. సో ఎవ్రీ మూమెంట్ సీన్ చూస్తున్నప్పుడు బాగా చేశాను చెప్పలేను ఆ సీన్ పర్సనల్గా చెప్తాను, బట్ అట్లని కాదు, అది ఎమోషనల్ స్కిన్ లేకపోతే ఆ మూమెంట్ చెప్పు చాలు. సీన్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయ. మూమెంట్ ఇష్టా లైక్ డైరెక్టర్కి వెళ్ళి చెప్పుకున్నావా, లేకపోతే ఆదియానకి వెళ్ళి చెప్పుకున్నావా, లేకపోతే నీ మమ్మీకి వెళ్ళి చెప్పుకున్నావా? ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి, క్లైమాక్స్ ఒకటి. ట్విస్ట్ క్రేజీగా ఉంటుంది అన్నయ్యలో. ట్విస్ట్ ట్విస్ట్ ఏం లేదు, ఇంటర్వెల్లో జస్ట్ అది ఒక రివల్యూషన్ లాగా ఉంటుంది. ఓకే. అండ్ క్లైమాక్స్ కూడా ఒక హై ఉంటుంది. యా, బట్ దట్ మూమెంట్ మూవీ ఈజ్ ఆల్ అబౌట్ ఈ ఫిల్మ్ ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా టూ మనీ ట్విస్టులు ఉండే నెక్స్ట్ డే అవుతుంది అలా అసలు. బస్ట్ వెరీ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఉంటుంది, కొంచెం భయంగా ఉంటుంది. అండ్ హారర్ ఎఫెక్ట్స్ జంప్ స్కేర్స్ ఉంటాయి, ఎమోషన్స్ వచ్చే ఎమోషన్స్. ఓకే, సో ఎండ్ ఆఫ్ ది డే కథలో ఒక మంచి డ్రామా, నాట్ జస్ట్ హారర్ లేదా టూ మెనీ ఫైట్స్ ఉండాలి. డ్రామా మాత్రం ఇందులో ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెన్స్. ఇందులో అనవసరంగా పాటలు పెట్టేయడం, అనవసరంగా డాన్సులు చేయడం లేదు. కానీ సాంగ్స్ సిచ్యువేషన్ ఉన్నాయి, కానీ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ ఒక్కటే పాయింట్ మీద నడుస్తుంటుంది సినిమా. సో ఎక్కడా డివియేట్ అవ్వదు అస్సలు. ఇప్పుడు డైరెక్టర్స్ మీకు వచ్చి కథ చెప్తారు కదా, సో మీరు కొత్త డైరెక్టర్స్తో వెళ్దాం అనుకుంటారా, లేకపోతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో వెళ్దాం అనుకుంటారా,
లేకపోతే కథ చూస్తారా లేకపోతే డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ చూస్తారా? నేను మ్యాక్సిమం చేసింది అంతా కొత్త డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్. ఎక్స్పీరియన్స్ వెరీ రేర్. ఓకే ఆల్మోస్ట్ నా దాంట్లో కొత్త డైరెక్టర్స్ ఎక్కువ చేశాను. అన్న. సో వాళ్ళు రావడమే కథతో వస్తారు, వాళ్ళు డైరెక్షన్ చేయాలని ఉంటుంది. అందరూ కొంతమంది వచ్చి చెప్తున్నప్పుడు నాకు టక్కని 100% చాలా బాగుంది అనిపిస్తుంది అన్న. బట్ ఎక్కువ ఎగ్జిక్యూషన్ బాగా తీస్తారు. బిగ్ తీసేటప్పుడు మీరు జడ్జ్మెంట్ చేస్తారా అన్న? ఎలా వస్తుంది అది అర్థమవుతుంది. వస్తాయి. కానీ ఏమవుతుందంటే మధ్యలో కొంచెంసేపు తర్వాత, కొన్ని రోజుల తర్వాత ఇంకా ప్రొడ్యూసర్స్ దే స్టార్ట్ ప్రెజర్ హౌసింగ్ ప్రెజరైజ్ చేస్తుంటారు డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్. అప్పుడు రియలైజ్ అయ్యాను, కొత్త డైరెక్టర్స్కి ఫ్రీడమ్ ఇవ్వాలి. అదే పెద్ద డైరెక్టర్స్కి వెళ్తే వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు అడిగిందల్లా ఇస్తారు. కొత్త డైరెక్టర్స్కి ప్రెషర్ పెట్టేస్తారు. అవును. అది నాకు అర్థం కాదా ఎందుకు అని. ఫస్ట్లో బాగా ఇస్తారు. ఫస్ట్ మెల్లమెల్ల టైట్ చేసేస్తా. ఫస్ట్ 10 days బాగా వెళ్తుంది, ట్యూన్ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఎప్పుడైతే మనం బాగా వచ్చింది అనుకున్న టైం నుంచి స్లోగా ప్రెషరైజ్ స్టార్ట్ చేస్తుంది. అక్కడ ఎగ్జిక్యూషన్ దగ్గర పోవచ్చు. సో అది మేజర్ రీజన్ అని అర్థం చేసుకున్నాం. అక్కడ ఇది అయింది. లక్కీగా ఈ సినిమాకి వచ్చేసరికి రివర్స్. ఓకే చెయ్యి మేము ఉన్నాం. చాలా రీషూట్స్ జరిగాయి, చాలా ఎక్కువ టేక్స్ జరిగిన రోజులు ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా ప్రొడ్యూసర్స్ ఇది వద్దు అని లేదు. ఒక షాట్ బాగా రాలేదంటే ఇమ్మీడియట్గా మేము రీషూట్ పెట్టేసేవాళ్ళం. సో RFCA కాబట్టి అక్కడే స్టే, అక్కడే ఉండి. ఈ ప్రొడ్యూసర్ మీకు ముందు నుంచే తెలుసా అన్న, లేకపోతే డైరెక్టర్ ప్రొడ్యూసర్ తీసుకొని కథ చెప్పిండు? లేదు, ఫస్ట్ ఈ ప్రొడ్యూసర్స్ కథ అనుకుంది. ఓకే, ఇదే ప్రొడ్యూసర్ వేరే కథ వేరే కథ అనుకున్నాం అంతా. ఓకే, తర్వాత అది డిఫరెంట్ స్క్రిప్ట్. ఓకే, అది కూడా బాగుంటుంది వెరీ. బట్ దే ఫెల్ట్ దిస్ డైరెక్టర్స్ మచ్ కేపబుల్. అండ్ నాకు అనిపించింది ఫస్ట్ సిట్టింగ్లోనే స్టోరీ బోర్డ్తో వచ్చాడు. అర్థం ఇలా ఉంటుంది అని నాకు డ్రాయింగ్స్ అన్ని కూడా చూపించాడు. ఏంటి సో ఫస్ట్ షాట్ నుంచి ఇది బాగుంది. ఇక్కడ పన్నీర్ బ్యాక్ ఫస్ట్ షాట్ నుంచి ఫస్ట్ నరేషన్లో అర్థమైపోయింది. బట్ నాకు ఇంత ఫస్ట్ నరేషన్ ఇచ్చిన ఫస్ట్ డే షూట్లో అర్థమైపోయింది. ఫస్ట్ డే షూట్ ఆల్మోస్ట్ 250 ఆర్టిస్టులు, 200 జూనియర్ ఆర్టిస్టులు, 220 జూనియర్ ఆర్టిస్టులు. నా బడ్జెట్ పెద్ద బడ్జెటే మంచిగా బాగా అయింది. సో ఫస్ట్ డే అర్థమైపోయింది పెద్ద స్పాన్లో చేస్తున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు అని అర్థమైపోయింది. ఫోటో షూట్గా తెలిసిపోయింది. బట్ ఫస్ట్ డే అండ్ ఈస్ వెరీ క్లియర్ వాట్ యూ వాంట్స్. క్లైమాక్స్లో ఈవెన్ ఎవ్రీ ఫైట్ కూడా తను ముందే డిజైన్ చేసుకోవాలి. అలా అంటే ఎప్పుడైనా ఫైట్ పెట్టి అలాగా ఫైట్ రిహార్సల్స్ పెట్టుకొని ఫైట్ మాస్టర్తో చేసుకొని తనకి నచ్చి షార్ట్లు నచ్చి అన్ని అలా డిజైన్ చేసుకొని చేసింది. సో అందుకే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగా వచ్చింది. సో ఈజ్ వెరీ క్లియర్ అండ్ ఫస్ట్ డే అర్థమైపోయింది నేను పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాడని. సో ఇమీడియట్గా ఫస్ట్ షెడ్యూల్ మేము ఫస్ట్ షెడ్యూల్ చాలా ప్లాన్ షెడ్యూల్ 10 days 15 days. ఎందుకంటే అప్పటికి ఆ లీవ్స్ ఉంటాయి, అవి ఇంత హైట్ ఉంది, చాలా హైట్ ఉంటుంది. మీరు ట్రైలర్లో చూస్తే అది మనం కావాల్సిన పెంచాం దాన్ని మంత్ పెరగడానికి. అది ఆ హైట్ కావాలని చెప్పి పెంచి నాకు మనమే తర్వాత వాళ్ళు ఏమన్నారని మీ షూట్ తర్వాత కట్ చేసేయాలన్నారు. సో అందుకే వీ హ్యావ్ టు ఫినిష్ ద షూట్. అది కట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్కి అది పెరిగేంత వరకు ఆగి తర్వాత షూట్ చేయాల్సి వచ్చింది. కంటిన్యూటీ పోతుంది కదా. అని మీ మెసేజ్లు వస్తుంటే అన్న, ఈ శంబారాజు ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి మీ ఫ్యాన్స్ కానీ నేను ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. బేసికల్ మీరు ఏంటంటే అదేమంటారు అందరి బంధువు అయ్యా అంటారు కదా. సో మీరు అందరికీ లైక్ ఇష్టమైన వ్యక్తి. ప్రతి ఫ్యాన్స్కి ప్రతి హీరోలకి సపరేట్ ఫ్యాన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఆదిని ఇష్టపడతారు. ఎందుకంటే ఇది వెరీ కూల్ అండ్ కామ్ అండ్ ఆయన పని ఆయన చేసుకుంటారు. ఇంతవరకు ఏ కాంట్రవర్సీ లేదు అండ్ ఈజ్ వెరీ కూల్ పర్సన్ అని చెప్పేసి చాలా మంది దగ్గర అంటే అరే మన అన్నారా మనవాడు మన ఫీలింగ్ ఉంటుంది మీది. సో అట్లా మీకు ఇన్స్టాగ్రామ్లో చాలా మంది మెసేజ్లు పెట్టారు ట్రైలర్ చూసిన తర్వాత, అన్న ఈసారి అది ఈ ట్రైలర్కి ఏంటంటే బిగ్గెస్ట్ ఇంకో ప్లస్ ఏంటంటే కంటెంట్ బాగుంది, ట్రైలర్ బాగుంది. బట్ డైరెక్టర్ కానీ మేము కానీ వీ నీడెడ్ సమ్ పుష్ కావాలి మాకు. ఆ పుష్ ప్రభాస్ గారి చేతుల మీద అయింది. సూపర్ అని సాయం రిలీజ్ చేయడం గోల్డెన్ హ్యాండ్ ఆయన టచ్ చేసి మనీ గోల్డెన్ హ్యాండ్ కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ ఓన్ చేసేస్తున్నారు. అది కూడా మేము ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అని ప్రభాస్ గారు అప్పుడే స్పిరిట్ రావడం. ఓకే మేము అది వాడడం ఇండియా బిగ్గెస్ట్ స్టార్ అది ఎంత బాగా ఓన్ చేసుకున్నారు ప్రభాస్ గారి ఫ్యాన్స్ అంతా. ట్విట్టర్లో కానీ
దే సపోర్టెడ్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఒక కూల్ పర్సన్ ట్రైలర్, ఒక బూత్ పర్సన్ రిలీజ్ చేశారన్నమాట. ఒక ఇంట్రోవర్ట్ ఇంకా ఇంట్రోవర్ట్. ఆయన రిలీజ్ చేయడం టక్కున వెళ్ళిపోయింది. దట్ పుష్ వచ్చింది. తర్వాత ఇంకా నా వెల్ విషర్స్ చాలా మంది, కిరణ్ అబ్బర్. కిరణ్ అబ్బు. సో ఆయన హీ కాల్డ్ మీ ఓకే 5 o'clockకి చూస్తే కరెక్ట్గా నేను కాలేజ్లో ఫెస్ట్కి వెళ్ళాలి. తను కాల్ చేశాడు, అన్న డ్రైవర్ చాలా బాగుంది, ఈ సినిమాని బాగా ప్రమోట్ చేయండి, ఈ సినిమా పే చేస్తున్నాను అనుకుంటున్నాను అని తను చెప్పడం. అండ్ తను కూడా కేరాంప్, హీ నోస్ వాట్ హ్యాపెన్స్, ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, అవునవునవును. పుష్ చేసుకోవాలన్నా ఇక్కడ మనకి ఎవరు ఏ చేయరు, సేమ్ ఫేస్ సేమ్ ఫేస్ అనమాట. ఇక్కడ ఎవరు చేంజ్ చేయడు చెప్పి తను చెప్పడం ఈ మోటివేటెడ్ మీ ఆ విషయం. సో ఎప్పుడైతే తను అలా మోటివేట్ చేసి చెప్పాడో ఐ ఫెల్ హ్యాపీ. అంటే మనకి ఓకే, ఈవెన్ దో నేను తనకంటే సీనియర్, తనకంటే ముందు వచ్చిన ప్లీజ్ డూయింగ్ వర్క్ రియలీ తను చూసాడు. అవునవును. సో నువ్వు తనకంటే స్ట్రగుల్ చేసింది కదా దానికంటే కాకి బిఫోర్ కిరణ్ అబ్బవరం వేరు. వాట్ హీ గాన్ త్రూ అండ్ ఏంటి అనేది పర్సనల్గా ఎవ్రీ వన్ నోస్, మనందరికి తెలిసిందే. బట్ కా సినిమాతోనే ఇంకా ఇది ఇప్పుడు అలాగే ఆదిన్నకి ఏంటంటే శంబాల సినిమా లైక్ కిరణాపురం కా ఎట్లనో మీకు అట్లా శంబాల ఇప్పుడు నాకు తెలిసిన అవ్వాలి, అవుతుంది, నో డౌట్ అందులో. సో డెఫినెట్లీ సాయి కుమార్ సార్ ఈజ్ వెల్ సెటిల్డ్ అండ్ ఈజ్ లెజెండరీ యాక్టర్ అండ్ పేరుంది ఇప్పటికీ. లైక్ ఈజ్ ఆయన ఎరా ఒక థియేటర్లో ఇస్తే ఒక గంభీరమైన ఒక గర్జన అదొక ఉంటుంది. సో ఆయన కొడుకు అయ్యి ఉండి మీరు చాలామంది ఏమనుకుంటారంటే అది అన్నకి ఏంది మనిషి వాళ్ళ ఫాదర్ ఫుల్ రిచ్ అండ్ వీళ్ళు సినిమాలు చేస్తూ ఉంటారు, ఆయనకి ఏం తక్కువ అది ఇది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ కష్టాలు అనేవి నాకు అంటే అంటే కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే అరే మా డాడీ కూడా ఇట్లుంటే ఏమో నేను కూడా సినిమాలు చేసుకొని ఆరామ్స్ ఏమన్నా పైసలకి తక్కువనా ఆపర్చునిటీస్కి తక్కువనా అనుకుంటే ఏంటి అనేది చాలామంది మైండ్లో ఉంటుంది ఇవన్నీ. సో దాని గురించి వాళ్ళ మైండ్లో ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్పగలుగుతారు? అంటే మీరు అందరూ చాలా సిచ్యువేషన్ ఫేస్ చేసిన నాలుగు కూడా అంటే ప్రపంచంలో ఎంత డబ్బు ఉన్నా ఎంత ఫేమ్ ఉన్నా ఏది ఉన్నా కూడా వెన్ ఇట్ కమ్స్ టు ఒక కోర్ పాయింట్ వచ్చినప్పుడు అందరి కష్టాలు అనేవి అందరికీ ఒక డిప్రెషన్ అనేది అందరికీ ఉంటుంది కదా. సో మీరు అలాంటిది ఒకవేళ చాలామంది అలాంటి మైండ్ సెట్తో ఉంటారు కదా, అదన్నకి ఏమన్నా ఫాదర్ ఉన్నారు అని చెప్పేసి అనుకుంటారు, వాళ్ళకి ఏం చెప్తారన్న? అది ఈరోజు అలా ఫీల్ అవ్వలేదు. అందుకని నాకు ఇంకా ప్రెషర్. అంటే ఇప్పుడు నేను మా ఫ్యామిలీ నుంచి 3rd generation యాక్టర్ నేను. సో మా తాతగారు కానీ డాడీ తర్వాత డాడీ వచ్చి ఆయన స్ట్రగుల్ నాకు తెలుసు. మా తాతగారు చాలా స్ట్రగుల్ అయ్యారు, డాడీ కూడా అంతే స్ట్రగుల్ అయ్యారు. ఆయనకి హీరోగా బ్రేక్ వచ్చింది 1996లో పోలీస్ స్టోరీ అన్న సినిమాలో. అది ఒక పెద్ద హిట్ అవ్వడం. అంతవరకు డాడీ కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్గానే క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే చేశారు. ఆయన ఈ స్ట్రగుల్డ్ అలాట్. సో నేను హీరో అవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మా ఇంట్లోనే వద్దన్నారు. ఎందుకో ఈ ఫీల్డ్ అసలు చాలా కష్టంగా ఉంటుంది, అది ఈజీ కాదు, ఎందుకు హ్యాపీగా నువ్వు బిజినెస్ ఏదో చేసుకోవచ్చు కదా అని మా తాతగారు ఎంకరేజ్ మీ దట్. బట్ లేదు, ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, నేను ఏదో చేయాలని చెప్పి డ్యాన్స్ నేర్చుకున్నాను, తర్వాత ఫైట్స్ నేర్చుకున్నాను, అన్నీ ఎవ్రీథింగ్ నేను నేర్చుకున్నాను. యాక్టింగ్ క్లాస్కి వెళ్ళాను. ఎప్పుడైతే నా డెడికేషన్ చూసారో ఓకే, మా డాడీ తీసుకెళ్ళి ఆ వీడియోస్ ప్రొడ్యూసర్కి చూపిస్తే ఆ ప్రొడ్యూసర్కి నచ్చి నా ఫస్ట్ ఫిలిం ఆయనకి నచ్చి అంతా చేసి మేము ఫస్ట్ డే టెస్ట్ షూట్ చేసుకొని ఆన్ కెమెరా నేను ఎలా చేస్తున్నానో చూసుకొని అప్పుడు నాకు ఫస్ట్ ఫిలిం సైన్ అయ్యాను. సో జస్ట్ బికాస్ సాయి కుమార్ సార్ అని చెప్పి నాకు ఆపర్చునిటీ అంటే నాకు వెళ్ళడం వచ్చేసింది. అంటే ఐ గాట్ దట్ పాస్ వచ్చింది. సస్టైనిటీ ఈజీ అంటే నార్మల్గా నీకు మేబీ మీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి అంత ఈజీ కాదు. ఆఫీసుల చుట్టూ తిరగాలి, నీకు అంత స్ట్రగుల్ ఉంటుంది, వాళ్ళ ఇన్సెన్స్ ఫేస్ చేస్తారు అవన్నీ. నేను కూడా కొన్ని ఇన్సెన్స్ ఫేస్ చేశానని ఇండైరెక్ట్గా కొన్నిసార్లు ఎందుకు హీరోగా అనుకున్నాం, ఇంకో క్యారెక్టర్ చేయొచ్చు కదా, ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ సినిమాలు చేసిన తర్వాత కూడా అడిగిదా? సినిమాకి ముందు సో ఇవన్నీ ఫేస్ చేస్తాం. బట్ లేదు, మనం స్ట్రాంగ్గా ఉండాలి. మన మీద మనగా నమ్మకం అక్కడ అన్ని డౌన్ చేయడానికి ట్రై చేస్తాం. ఎవరైనా రైట్ మనం స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఓకే నేను చదువు కొన్నిసార్లు ఏంటంటే విత్ ద ఫ్లో నేను కొన్నిసార్లు నేను చేయకూడదు కొన్ని చేశాను, కానీ విత్ ద ఫ్లో వెళ్ళిపోయాను. అంటే చేయకూడదు అంటే లైక్ మనీ కోసం చేసిరా, లేకపోతే చేయాలి ఏదో ఇప్పుడు వర్క్ ఉండాలి మన చేతిలో అని అలాంటివి కొన్ని ఫిలిమ్స్ చేశా. అట్ ది సేమ్ టైం కొన్ని ఫిలిమ్స్లో మన చూస్తుంటే ఎవరో నా నుంచి ఎక్స్పెక్ట్ చేయని కొన్ని చేశాయి ఒక ఫిలింలో.
అవన్నీ అవసరం లేదు, మనం ఎందుకు మనం ఇది చేసుకుంటాం అని అనిపించింది. విల్ గో విత్ ది ఫ్లో. ఇప్పుడు ఇది నడుస్తుందిరా అని చెప్తే మనం అదే ఫాలో అవుతాం కదా, ఆ పాత్రలో నడుస్తాం కదా, అప్పుడు మనం డౌన్ చేసుకుంటాం కదా. అలాంటి మిస్టేక్స్ కూడా చేసేసాను. ఓకే, అలాంటివి కూడా చేసా. ఓకే, నడుస్తుంది ఇలా చేస్తేనే చూస్తున్నారు జనం కదా అని అనుకున్న మిస్టేక్స్ కూడా చేశా. ఐ వాంట్ టు నీల్ ద ఫిల్మ్. చాలా చాలా సినిమాలు చేశాను కదా. సో ఇక్కడ కూడా ఈవెన్ దో బ్యాక్గ్రౌండ్ ఉన్నా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, బ్యాక్గ్రౌండ్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనం వెళ్ళేవరకే, తర్వాత మళ్ళీ మన స్ట్రగుల్ మందే, మన సినిమాలు మందే, మన కష్టాలు మందే. అది సో నేను అదే చెప్తాను అనుకున్నా. ఈవెన్ బీయింగ్ Sai Kumar's son, I have lot bigger pressure because I need to prove myself. ఇప్పుడు మా ఫ్యామిలీ నేమ్ నేను మళ్ళీ కాపాడాలి. థర్డ్ రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ మీకే ఉంది ఇప్పుడు. అది ఎక్కువ ఉంటుంది. అది ఉంటుంది. అవును. సో ఆ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో అన్న, ఫైనల్లీ ఇప్పుడు శంబాలా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అండ్ అట్ ది సేమ్ టైం ఆడియన్స్ ఇప్పటిదాకా ట్రైలర్ ఇంత హిట్ అయింది కదా, అదే ఎక్స్పెక్టేషన్ థియేటర్కి వెళ్తే ఆ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుతారు అనేది అదొకసారి మీ ద్వారా చెప్తే. సో దట్ అండ్ ఈ సినిమా మీకు ఎంత ఇంపార్టెంట్ ఏంటని చెప్పండి నాకు. ఎందుకంటే మీరు ఇప్పటిదాకా చాలా యూ ఆల్రెడీ ప్రూవ్డ్ యాజ్ అన్ యాక్టర్. ఓకే, అండ్ ఇప్పటిదాకా వచ్చిన సినిమాల్లో హిట్లు చూసారు, మీరు ఫ్లాప్ చూసారు, అన్నీ చూసారు, సక్సెస్ చూసారు, ఫెయిల్యూర్ చూసారు, డిప్రెషన్ చూసారు, హ్యాపీనెస్ చూసారు, అన్నీ చూసారు. యాజ్ అన్ యాక్టర్గా యూ సా ఎవ్రీథింగ్ బీయింగ్ ఏ సన్ ఆఫ్ ద లెజెండరీ యాక్టర్. ఓకే, మీకు కూడా అదే కష్టం ఉన్నది, అదే ఇది ఉంది. సో మీరు వాళ్ళకి ఏం చెప్పగలుగుతారు? యా, ముందుగా చాలా థ్యాంక్స్. ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సినిమా తప్పకుండా ట్రైలర్ చూసి, సినిమా కూడా చూసి, సినిమా తీసుకున్న వాళ్ళు చాలా మంది మరి శంబాలా సినిమా అని, సో వాళ్ళు ట్రైలర్ చూసే వచ్చారు. సో వాళ్ళకి సినిమా నచ్చింది. సో 100% మీకు కూడా ట్రైలర్ చూసారు కాబట్టి మీరు థియేటర్కి వస్తే సినిమా నచ్చుతుందని నమ్మకం నాకు ఉంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫర్ మీ అండ్ ఫర్ ఎవ్రీ వన్, ఆల్ ఆఫ్ అస్ చాలా ఎఫర్ట్ పెట్టి చేసాం ఈ సినిమా. సో December 25th ఈ సినిమా థియేటర్స్కి వస్తుంది. సో తప్పకుండా చూసి మీకు నచ్చితే ఒక నలుగురికి చెప్పి ఈ సినిమాని ఇంకా మంచి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో వెల్, ఫుడ్ చాలా బాగుంది. అండ్ యూ సచ్ ఎ నైస్ పర్సన్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ అస్. నేను మనస్ఫూర్తిగా నాకు ట్రైలర్ నచ్చి నేను ఇంటర్వ్యూ నేను చేసినాను. ఆ ట్రైలర్ బాగా నచ్చింది. ఎందుకంటే కంటెంట్స్ ఉన్న సినిమా ఎప్పుడు థియేటర్లో రిలీజ్ అయినప్పుడు వృధా పోవద్దు. ఆ పెయిన్ ఏంటంటే చాలామంది నాకు చెప్పినప్పుడు నేను అనుభవించిన. సో ఈ శంబాలా అనే సినిమా ఎన్ని సినిమాలైనా రిలీజ్ అవ్వని, ఆ సినిమాలన్నిటితో పాటు ఇది కూడా హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. సినిమాలు బాగుండాలి, మనం బాగుండాలి. ఎందుకంటే వాళ్ళల్లో మీరొకరు సాయన్న. సో మన సాయన్న ఎందుకన్నానంటే సాయి కుమార్ సార్ అని చెప్పింది. సాయి కుమార్ సార్ అని చెప్పేసి ఎందుకంటే ఆయనలో ఉన్నది అదే. సో అది అన్న, సో ఇలాగే కంటిన్యూ చేయండి. అండ్ డెఫినెట్లీ నేను ఒక స్టోరీ చెప్తాను, ఒప్పుకుంటావు అన్న. మంచి స్టోరీ ఉంటే డైరెక్షన్ నన్ను నమ్ముతావు, డైరెక్షన్ చేస్తాను. చూపించేది ఏది చాలా బాగుంది. అది కాదు, ఇంకోటి చెప్తాను నేను డెఫినెట్లీ. అండ్ ఈ ఇంటర్వ్యూ సేవ్ చేసుకోండి. ఈరోజు నేను అన్నకు ఒక స్టోరీ చెప్తాను, చూద్దాం నెక్స్ట్. సో అర్చన, ఆల్ ది బెస్ట్ రా. ఈ సినిమా నీకు ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. ఈవెన్ అన్నకు కూడా ఎంత ఇంపార్టెంటో నీకు అంతకన్నా డబుల్ ఇంపార్టెంట్ అని నాకు తెలుసు. సో నువ్వేం చెప్తావో నీ ద్వారా నేను చెప్పేది. December 25th ఖచ్చితంగా థియేటర్స్కి రండి. విజువల్గా మీరు అందరూ చాలా చాలా ఎమోషనల్గా అంతే కనెక్ట్ అవుతారు. సో ఇట్స్ అ విజువల్ అండ్ ఎమోషనల్ ట్రీట్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఒక మెసేజ్ ఉంటుంది, ఒక పెయిన్ ఉంటుంది, ఒక హ్యాపీనెస్ ఉంటుంది, అన్నీ ఒక కలిపి కొడితే మా శంబాలా అని చెప్పొచ్చు. సో పీపుల్ విల్ నాట్ గెట్ డిసప్పాయింటెడ్. అండ్ ఒక చాలా ఆనెస్ట్ అటెంప్ట్ మా మొత్తం టీం తరపు నుంచి. ఈ అటెంప్ట్ మీ అందరూ గుర్తిస్తారని అండ్ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో 25th ఇది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిలిం. సో అస్సలు మిస్ అవ్వదండి థియేటర్స్లో. ఇంట్లో చూసేది అది డిఫరెంట్ థింగ్, బట్ థియేటర్స్లో వచ్చే మజా ఇంకెక్కడ రాదు. సో ఆ మజాని మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారని కోరుకుంటున్నాను. మా అందరినీ బ్లెస్ చేస్తారని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సోహెల్. ముందుగా వీడికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, బికాజ్ ఐ నో హిమ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. సో ఈరోజు ఈ సినిమా ఇట్టు కొడతారని ముందే నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను. అవును. అండ్ సరే, సినిమా ఇంటర్వ్యూ చేసిన నేను అని సక్సెస్ సెలబ్రేషన్స్ మళ్ళీ కళింగపట్నంలో నీతోనే సెలబ్రేట్ చేయాలి. సో అది. సో థ్యాంక్ యూ గైజ్. సో మళ్ళీ చెప్తున్నా, మీ అందరిలో సాయి ఆదన్న సో ఒకడు. శంబాలా థియేటర్లో మనం మిస్ అవ్వద్దు. మళ్ళీ చెప్తున్నా, థియేటర్లో మిస్ అవ్వద్దు, కుమ్మి పడేసేయాలి. థ్యాంక్ యూ.